ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. అందరికీ శుభాకాంక్ష మరి గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వాణిలో స్పెషల్గా బాబా ఏం చెప్తారంటే, ఎట్లా మనం పాత లెక్కాచారం సమాప్తి అయిపోయిందంటే దాని నిశాని ఏముంటుంది. పాత లెక్కాచారం పురాణి ఖాతేకి సమాప్తికి నిశాని. ఈ వాణి డేట్ వచ్చేసి 10/12/84. आज बाप दादा साकार तन का आधार ले साकार दुनिया में साकार रूपधारी बच्चों से मिलने के लिए आए हैं. वर्तमान समय की हलचल की दुनिया अर्थात दुख के वातावरण वाली दुनिया में बाप दादा अपनी अचल अडोल बच्चों को देख रहे हैं. हलचल में रहते न्यारे और बाप के प्यारे कमल पुष्पों को देख रहे हैं. అంటే ఈరోజు బాప్ దాదా సాకార్ శరీరం ఆధారం తీసుకొని ఈ సాకార్లో ఉండే సాకార్ రూపధారి బిడ్డల్ని చూస్తున్నారు, మిలన్ చేసానికి వచ్చినారు. ఈ వర్తమాన సమయం ఈ మొత్తం ప్రపంచంలో చాలా దుఃఖాన్ని హల్చల్ ఎక్కువ ఉంది. వాతావరణం మొత్తం చాలా దుఃఖంగా ఉంది. ఇట్లా వాతావరణంలో బాబా బిడ్డలు అచల్ అడోల్ అవస్థలో ఉండేది చూస్తున్నారు. అంటే ఈ ప్రపంచంలో ఎంత హల్చల్ ఉంది, దాని నుంచి మనం న్యారాగా ఉన్నాం. మరి తండ్రికి ప్రియంగా కమల్ పుష్పం సమానం ఉన్నాం. సో ఆ కమల్ పుష్పాలని బాబా చూసేదానికి వచ్చినారు. మనందరూ కమల్ పుష్పాలు. भय के वातावरण में रहते निर्भय शक्ति स्वरूप बच्चों को देख रहे. इस विश्व के परिवर्तक बेफिक्र बादशाहों को देख रहे. ऐसे बेफिक्र बादशाह जो चारों ओर के फिक्रात के वायुमंडल का प्रभाव अंश मात्र भी नहीं पड़ सकता है. అంటే బాగా చెప్తారు, ఇప్పుడు ఈ ప్రపంచంలో భయాన్ని వాతావరణం ఉంది. అంటే ఈ భయాన్ని వాతావరణంలో కూడా మనం నిర్భయంగా ఉన్నాం. శక్తి స్వరూపం స్టేజ్లో ఉండే బిడ్డల్ని బాబా చూస్తున్నారు. నిర్భయంగా శక్తి రూపంలో ఉండేవాళ్ళు. ఈ విషయం అంటే
ఈ విశ్వం పరివర్తన అవుతూ ఉంది. విశ్వ పరివర్తక్ చింత లేని మహారాజాలాగా ఉన్నారు. అట్లా బిడ్డల్నే బాబా చూస్తున్నారు. అంటే చింత లేని రాజా ఎవరైనారు? వాళ్ళకు ఏ మాటలో చింత ఉంటుంది? ఈ వాయుమండలాన్ని ప్రభావం కూడా వాళ్ళపైన అంశం మాత్రం కూడా పడేదానికి కాదు. అంటే ఇప్పుడు ఈ భయాన్ని వాతావరణం, దుఃఖాన్ని వాతావరణం, చాలా అశాంతిగా హల్చల్లా ఉండే వాతావరణం, ఇదంతా బాబా బిడ్డల పైన పడేదానికి కాదు. ఎందుకంటే మనం విశ్వాన్ని పరివర్తన చేసేవాళ్ళు నిశ్చింత అవస్థలో ఉండి నిర్భయంగా ఉండి శక్తి స్వరూపులా ఉన్నాం. అందువల్ల అదంతా దాని ఎఫెక్ట్ మన పైన अंश मात्रम कूड़ा ఉండకూడదు. वास्तव वर्तमान समय विश्व में मेजॉरिटी आत्माओं में भय और चिंता ये दोनों ही विशेष सभी में प्रवेश है. बाबा చెప్తారు వర్తమాన సమయం మెజారిటీ అందరిలో భయం మరియు చింత ఇది రెండు విశేషంగా ప్రవేశమైంది. అందరికీ భయమే, ఏ రోగం వచ్చినా భయమే, ఇక్కడ బయట పోయినా భయమే, ఏమంతా జరుగుతూ ఉంది. అందువల్ల ఒకటి భయం, ఇంకొకటి చింత ఎక్కువైపోయింది అందరికీ. మరి మీ స్థితి ఎట్లా ఉంది? వాళ్ళకు ఎక్కువ చింత ఉంటే మీకు ఏముంది? సదా శుభచింతక్ అయినారా లేదా? మన సదా శుభచింతక్లా ఉండాలి. వాళ్ళకు చింత ఉంది, మనకు ఏ మాటలో చింత ఉండకూడదు, శుభచింతక్ కావాలి. శుభచింతక్ అంటే ఎప్పుడూ మంచి ఆలోచనలు, విశ్వాన్ని ఎట్లా పరివర్తన చేసేది, ఏ విధంగా బాబా పరిచయం అందరికీ ఇచ్చేది, ఎట్లా నా ఉన్నతి అయ్యేది, ఇదే విచారాలు ఉండాలి. బాకీ చింత ఉండకూడదు. चिंता बदल करके शुभ चिंतक में शुभ चिंतक की भावना स्वरूप बन गए हो. गंभीरता के बजाय सुख के गीत गा रहे हो. सॉरी, भयभीत के बजाय सुख के गीत गा रहे हो. इतनी परिवर्तन अनुभव करते हो ना. बाबा చెప్తారు మీకు చింత లేదు, కానీ శుభ చింతక్ మీ భావననే మారిపోయింది. భయం లేదు, దానికి బదులుగా నిర్భయంగా సుఖంగా పాట పాడుతూ ఉన్నారు. ఇంత పరివర్తన స్వయంలో అనుభవం చేస్తూ ఉన్నారా? సదా शुभ चिंतक बनकर के शुभ भावना शुभ कामना की मानसिक सेवा से भी सभी को सुख शांति की अंजलि देने वाले होना. అంటే సదా శుభ చింతక్, శుభ భావన, శుభ కామన పెట్టుకొని మానసిక సేవ చేసి అందరికీ సుఖం శాంతి అనుభవం చేయిస్తున్నారా? అట్లీస్ట్ కొంచెమైనా, ఒక బొట్టైనా అందరూ అనుభవం చేయిస్తున్నారా? अकाली मृत्यु वाली आत्माओं को अकाल मूर्त बन शांति और शक्ति का सहयोग देने वाली बने होना. ఇప్పుడు అకాల మృత్యు సమయం అంటే ఎక్కడ చూసినా అక్కడ సడన్గా చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు, చనిపోతారు. మరి మన అకాల్ మూరత్ అంటే ఆత్మ అవినాశి. అకాల్ మూరత్ శాంతి మరియు శక్తిది సహయోగం అందరికీ ఇయ్యాలి ఇట్లా ఆత్మలకు. క్యూంకి వర్తమాన సమయం సీజన్ ही అకాలి మృత్యుకి. ఈ సమయం సీజనే ఉంది, అట్లనే ఉంది అకాల మృత్యు సీజన్. అంటే ఒకేసారి ఎక్కువ మంది సడన్గా చనిపోయేదే సీజన్ స్టార్ట్ అయిపోయింది. जैसे वायु का समुद्र का तूफान अचानक लगता है, ऐसे ये अकाल मृत्यु का भी तूफान अचानक और तेज से एक साथ अनेकों को ले जाता है. బాబా చెప్తారు ఏ విధంగా సడన్గా గాలి జోరుగా వచ్చేస్తుంది, సముద్రం పొంగిపోయి తుఫాన్ వస్తుంది. ఆ విధంగానే అకాల మృత్యుది తుఫాన్ కూడా సడన్గా వచ్చేస్తుంది, చాలామందిని తీసుకుపోతుంది. ఈ అకాల మృత్యు ఎంతోమంది ఒకేసారి చనిపోతారు.
तो ये अकाली मृत्यु का तूफान अभी शुरू हुआ है. ఇప్పుడు స్టార్ట్ అయింది మాస్ డెత్. ఎక్కువ మంది అకాలి మృత్యు సడన్గా చనిపోయేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది సీజన్. ఇట్లా మొన్న ఎంతమంది ఒకేసారి చనిపోయినారు కరోనా స్టార్ట్ అయినప్పుడు. అదేవిధంగా ఇంకా వెరైటీ ఫామ్లో చాలామంది చనిపోతారు. అక్కడెక్కడో వరదలు వచ్చింది, భూకంపం వచ్చింది, ఎంతమంది ఒకేసారి చనిపోయినారు. विशेष भारत में सिविल वार और प्राकृतिक आपदाएं यही हर कल्प పరివర్తన్ కే నిమిత్త बनते हैं. అంటే ఈ భారతదేశంలో ప్రతి కల్పం పరివర్తన కోసం ఏమి నిమిత్తంగా ఉంది. సివిల్ వార్ అంటే గృహ యుద్ధాలు జరుగుతూ ఉంటుంది. ధర్మ యుద్ధాలు అంటే ఒక ధర్మం ఇంకొక ధర్మంతో వార్ చేస్తూ ఉంటుంది. సడన్గా వచ్చి చంపేస్తారు. ఎట్లా జరుగుతూ ఉంది అంటే ఈ భారత్లో ఇదే నిమిత్తంగా ఉంది परिवर्तन आएदानी. तो विदेश की रूपरेखा अलग प्रकार की है, लेकिन भारत में ये दोनों बातें विशेष निमित्त बनती हैं. బాగా చెప్తారు, ఫారిన్లో ఒకేసారి బాంబు వేసి చనిపోతారు, అది వేరే. అయితే భారతదేశంలో ఒకటి ప్రకృతి ద్వారా భూకంపం వచ్చేది, వరదలు వచ్చేది, దీంతో ఎంతోమంది చనిపోతారు. ఇంకొకటి గృహ యుద్ధాలు జరుగుతూ ఉంటుంది. ఒక ధర్మ వాళ్ళు ఇంకొక ధర్మ వాళ్ళతో జగడాలు వేసుకొని వార్ చేసి చంపేస్తారు. ఇది భారతదేశంలో ముఖ్యంగా సివిల్ వార్ మరి ప్రకృతి ఆపద ఈ రెండు వస్తుంది. విదేశంలో అక్కడ ఒకేసారి బాంబు వేసేస్తారు, అందరూ ఒకేసారి చనిపోతారు. लेकिन भारत में ये दोनों बातें विशेष निमित्त बनती है और दोनों ही रिहर्सल देख रहे हैं ना, दोनों ही साथ साथ अपना पार्ट बजा रही है. ఇప్పుడు అది రిహర్సల్ అవుతూ ఉంది. ఈ రెండు ఒకేసారి పార్ట్ చేస్తూ ఉంది. రెండు ప్రకృతి ద్వారా ఎంతమంది చనిపోతారు, ప్రకృతి ఆపదాలు వస్తుంది, డేంజర్. మరి ఒక ధర్మం వాళ్ళు ఇంకొక ధర్మం వాళ్ళతో, ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళతో ఇట్లా లోపల జగడాలు, గృహ యుద్ధాలు జరుగుతూ ఉంటుంది. तो बच्चों ने पूछा कि एक ही समय इकट्ठा मृत्यु कैसे और क्यों होता है, इसका कारण क्या है అంటే బిడ్డలు బాబాని అడుగుతారు, ఒకేసారి ఇంతమంది చనిపోయేది ఎట్లా, మరి ఎందుకు ఒకేసారి ఎంతమంది చనిపోతారు, దీనికి కారణం ఏమి అడుగుతారు. तो ये तो जानते हो और अनुभव भी करते हो कि अभी संपन्न होने का समय समीप आ रहा है. మీకు బాగా తెలుసు, ఇప్పుడు మనందరం సంపన్న అయ్యే సమయం దగ్గరగా వచ్చేసింది. అందుకే ఇదంతా జరుగుతూ ఉంది. మనం జల్దీ సంపన్న అయిపోవాలి. ఇప్పుడు సంపన్న స్టేజ్ ఎంతవరకు అనుభవం చేస్తారు, ముఖ్యంగా సర్వ జ్ఞాన స్వరూపం ప్రతి పాయింట్న ప్రాక్టికల్గా కర్మేంద్రియాల ద్వారా తీసుకొచ్చేది. మరి సర్వ గుణాలు దాంట్లో సంపన్న, మరి సర్వశక్తులు దీంట్లో అంతా ఎంతవరకు సంపన్న అయినారు. బాబా అడుగుతారు, సంపన్న అయ్యే టైం చాలా దగ్గరగా వచ్చేసింది. అభి सभी आत्माओं का द्वापर युग व कलयुग के लिए किए हुए विकर्म व पापों का खाता जो रहा हुआ है वो अभी पूरा ही समय समाप्त होना है. బాబా చెప్తారు, ఈ బాకీ ఉండే కొంచెం టైంలో మనం చేసిన పాపాలు 63 జన్మాని పాపాలు ద్వాపరి కలియుగంలో ఎంత వికర్మాలు చేశాం, ఆ పాపం అంతా భస్మ అయ్యే టైం దగ్గరగా వచ్చేసింది, పూర్తి అయిపోవాలి. వాస్తవంగా మనం చేసిన పాపం ఒక్కొక్కటి ఎంత చేసాం అదన్నీ పాపం భస్మ అయ్యే మనం ఇప్పుడు రెడీగా ఉండాలి సంపన్న అయ్యేసి.
ఎంత పాపం భస్మ అయింది తెలుస్తుందా మీకు? क्योंकि सभी को अभी वापस घर जाना है. పవిత్రంగా అయిపోతేనే కదా వాపస్ ఇంటికి పోయేది. పాపం అంతా భస్మ అయిపోవాలి, చేసిన వికర్మాని హిసాబ్ కితాబ్ అంతా భస్మ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాపస్ ఇంటికి పోయే టైం అంత దగ్గరగా వచ్చేసింది. द्वापर से किए हुए कर्म व विकर्म दोनों का फल अगर एक जन्म में समाप्त नहीं होता तो दूसरे जन्म में चुक्ति का व प्राप्ति का हिसाब चलता आता है. అంటే జల్దీ జల్దీ ఇప్పుడు ఎందుకోసం చాలామంది చనిపోతారంటే ద్వాపర యుగంలో చేసిన ఆ వికర్మ అంతా సమాప్తి కాలేదు. అందువల్ల ఇంకొక జన్మం తీసుకొని కూడా అదంతా లెక్క సమాప్తి చేసుకోవాల్సిందిగా ఉంది ఈ టైంలో. అంటే ఇంతమంది చనిపోయినారు, వాళ్ళకి ఇంకొక జన్మని లెక్కాచారం ఉంది, ఇంకా ఎవరెవరి దగ్గర ఏమేమి లెక్కాచారం, అందుకు అక్కడ పోయి జన్మం తీసుకునేదానికి చాలామంది ఒకేసారి ఎక్కువ చనిపోతారు. लेकिन अभी लास्ट समय है और पापों का हिसाब ज़्यादा है, इसलिए अभी जल्दी जल्दी जन्म और जल्दी जल्दी मृत्यु इस सज़ा द्वारा अनेक आत्माओं का पुराना खाता ख़त्म हो रहा है. బాగా చెప్తారు. ఇప్పుడు టైం చాలా దగ్గరగా ఉంది, లాస్ట్ సమయం జరుగుతుంది. అయితే ఈ పాపం దాని లెక్క ఎక్కువ ఉంది, అందువల్లనే జల్దీ జల్దీ జన్మం, జల్దీ జల్దీ మరణం. ఇప్పుడు జల్దీ జల్దీ చనిపోయి జల్దీ జల్దీ మృత్యు, మరి ఇంకా జల్దీ జన్మం తీసుకొని మళ్ళీ అక్కడ లెక్కాచారం సమాప్తి చేసుకొని చనిపోవాలి. అందుకోసమే ఇప్పుడు ఇది జరుగుతూ ఉంది. तो इस सज़ा द्वारा अनेक आत्माओं का पुराना खाता खत्म हो रहा है. ఇది ఒక పెద్ద పనిష్మెంట్. ఈ పనిష్మెంట్ ద్వారా పాత లెక్క అంతా సమాప్తి అయిపోతూ ఉంటుంది. तो वर्तमान समय मृत्यु भी दर्दनाक और जन्म भी मेजॉरिटी का बहुत दुख से हो रहा है. न सहज मृत्यु न सहज जन्म, तो दर्दनाक मृत्यु और दुखमय जन्म ये जल्दी हिसाब किताब चुक्त करने का साधन है. అంటే బాగా చెప్తారు, వర్తమాన సమయం చనిపోయేది కూడా ఎంత భయంకరంగా, ఎంత డేంజరస్ చనిపోయే సమయంలో. మరి మెజారిటీది జన్మం కూడా చాలా దుఃఖంగా అవుతుంది. వాళ్ళు గర్భంలో ప్రవేశం అయిపోయిన తర్వాత వాళ్ళ పనిష్మెంట్ని సమాప్తి చేసానికి నిజంగానే జైలు లాగా. మరి ఆ జన్మ గర్భం నుంచి బయట వచ్చేదానికి ఆత్మకు ఎంత కష్టమైపోతూ ఉంది, చాలా నొప్పి, దర్దనాక్ అని చెప్తారు బాబా. సో చనిపోయేది టైంలో కూడా ఈజీగా లేదు, కష్టపడి చనిపోతారు. మరి జన్మం తీసుకునేది కూడా ఎంత భయంకరంగా, చాలా దుఃఖంగా జన్మం తీసుకుంటారు. చాలా దుఃఖాన్ని ఇంట్లో దుఃఖమైన పరిస్థితిలో జన్మం తీసుకుంటారు. ఇదంతా ఎందుకంటే లెక్కాచారం జల్దీ జల్దీ సమాప్తి కావాలి. లెక్కాచారం సమాప్తి అయ్యే సాధన ఇదంతా. జల్దీ జల్దీ చనిపోయేది, జల్దీ జల్దీ జన్మం తీసుకునేది, మళ్ళీ అక్కడ మరి జల్దీ చనిపోయేది. ఎట్లా బిడ్డ పుట్టిన వెంటనే చనిపోతుంది, లేదు పుట్టి ఒక వారంలో చనిపోతుంది. ఎంత కష్టం పాపం. तो जैसे इस पुरानी दुनिया में चींटे मच्छर आदि को मारने के लिए साधन अपनाए हुए हैं ना, तो उन साधनों द्वारा एक ही साथ चींटियाँ व मच्छर अनेक प्रकार के कीटाणु इकट्ठे ही विनाश हो जाता. బాగా చెప్తారు. ఎట్లా ఇప్పుడు ఎక్కువగా దోమలు, లేదు చీమలు, లేదు ఏదైనా కీటాణు, దీనంతా చంపేదానికోసం సాధనలో ఉందా లేదా?
తయారు చేసి పెట్టినారు పాయిజనస్ సాధనలు. దాని చీమల మందు చల్లితే అన్ని చీమలు ఒకేసారి చనిపోతుందా లేదా. అట్లనే దోమల కోసం కూడా ఈ దోమలు పేపర్ పెట్టినారు. ఇంకా ఏమేమో హిట్ ఉంది, అది ఉంది, ఒకేసారి అన్నీ చనిపోతుంది. ఆ విధంగా మనిషి ఆత్మలు కూడా తన లెక్కాచారాన్ని సమాప్తి చేసుకున్నానికి ఈ ఒకేసారి ఎక్కువ మంది చనిపోయే సాధనలు ఇదంతా రెడీ అయిపోయింది. ऐसे आज के समय मानव भी मच्छरों चींटियों सदृश అకాలి మృత్యుకే వశ हो जाते. అట్లనే మనుషులు కూడా ఈ చీమల మందు చల్లితే ఎట్లా అన్ని చీమలు ఒకేసారి చనిపోతుంది, అట్లా ఎంతోమంది మనుషులు ఒకేసారి చనిపోయేదానికి సాధన ఇది. ఈ వైరస్ వచ్చిందా లేదా, ఈ వైరస్ ముఖ్యంగా ఒకేసారి ఎంతమందిని తీసుకుపోతుంది. స్టార్టింగ్లో అయితే ఒక ఏరియాలో 1000 మంది చనిపోతూ ఉంటారు. అట్లా ఇదంతా సాధనలు లెక్కాచారం జల్దీ సమాప్తి అయ్యే దానికోసం దోమల్లాగా చీమల్లాగా చనిపోతారు ఇంతమంది ఒకేసారి. मानव और चींटियों में अंतर ही नहीं रहा. ये सब हिसाब किताब और सदा के लिए समाप्त होने के कारण इकट्ठा अकाली मृत्यु का तूफान समय प्रति समय आ रहा है. సో ఈ విధంగా లెక్కాచారం జల్దీ జల్దీ సమాప్తి అయ్యేదానికోసం ఒకేసారి చేరి ఇంతమందికి యాక్సిడెంట్ అవుతుంది, ఒక బస్సు ఒకేసారి కాలిపోతుంది, లేదు తీర్థయాత్ర పోయి ఉంటారు, ఒకేసారి వరదలు వచ్చి బ్రిడ్జ్ కట్ అయిపోయి ఎంతమంది దాంట్లో కొట్టుకొని పోయి ఏమంతా జరుగుతుందా లేదా. అకాల మృత్యు ఇట్లా తుఫాన్ లాగా వచ్చేస్తుంది. అకాల మృత్యుది తుఫాన్ ఇది జోరుగా వచ్చేస్తుంది. जैसे धर्मराजपुरी में भी सजाओं का पार्ट अंत में नूंदा हुआ है, लेकिन वो सजाएं सिर्फ आत्मा अपने आप भोगती और हिसाब किताब चुप्त करती है. लेकिन कर्मों की हिसाब अनेक प्रकार में विशेष 3 प्रकार की है. బాబా చెప్తారు ధర్మరాజపురిలో అంటే ధర్మరాజు దగ్గర పనిష్మెంట్ తీసుకుంటారు. ఆ పార్ట్ లాస్ట్లో ఉంది. అంటే ఆత్మ తన పాటుగా ఆ పనిష్మెంట్ని అనుభవం చేసుకొని వెళ్ళిపోతుంది, లెక్కాచారం సమాప్తి చేసుకుంటుంది. తన పనిష్మెంట్, ఆ పనిష్మెంట్లో లెక్కాచారం సమాప్తి అయ్యి వెళ్ళిపోతుంది ఇంటికి. అయితే బాబా చెప్తారు కర్మాని లెక్కాచారం కూడా విశేషంగా 3 ప్రకారం ఉంది. కర్మాని లెక్కాచారం ఇప్పుడు మన కర్మ లెక్కాచారం సమాప్తి కావాలంటే అది 3 ప్రకారంగా సమాప్తి అవుతుంది. ఒకటి ఏమంటే ఏకే ఆత్మకు अपने आप भोगने वाली हिसाब, जैसे बीमारियां अपने आप ही आत्मा तन के रोग द्वारा हिसाब चुप्त करती है. ऐसे और भी दिमाग कमज़ोर होना और किसी भी प्रकार की भूत प्रवेश करना, ऐसे ऐसे प्रकार की सजाएं द्वारा स्वयं हिसाब किताब भोगती है. ఒకటి ఏమంటే తన పనిష్మెంట్ని అనుభవం చేసుకునేది ఒకటి ఉంది. అంటే వేరే ఎవరి కనెక్షన్ లేదు దీంట్లో. తను చేసిన కర్మ, ఆ కర్మ ఆధారంలో శరీరానికి రోగం వచ్చేది. ఆ రోగాల్లో తానే బాధపడేది, తనకు నష్టమయ్యేది, లెక్కాచారం సమాప్తి అయ్యేది. లేదంటే కొందరికి పిచ్చివాళ్ళలాగా అయిపోతారు, బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోతుంది. అట్లాను వాళ్ళదే లెక్కాచారం. ఇంకొకటి కొందరిలో భూతం ప్రవేశం అయిపోతుంది, అంటే దెయ్యాల ప్రవేశం అవుతుంది. ఆ దెయ్యానికి వాళ్ళకు సమాప్తి చేసుకుంటుంది లెక్కాచారం. ఈ విధంగా ఒక ప్రకారమైన పనిష్మెంట్, ఇదంతా కూడా పనిష్మెంటే. మన శరీరాన్ని రోగాన్ని మనమే దుఃఖంతో అనుభవం చేసేది మనకు చాలా పెద్ద పనిష్మెంట్. ఇంకొకటి మన బ్రెయిన్ సరిగ్గా పని చేయలేదు, ఏమీ ప్లాన్ రాలేదు,
ఎట్లా నడుచుకునేది అది ఇది తెలీదు, బుద్ధి డల్ అయిపోతూ ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన పనిష్మెంట్. ఇంకొకటి ఎవరినైనా దయ్యం ప్రవేశం అయిపోయి వాళ్ళకే అది దుఃఖం ఇస్తూ ఉంటుంది. అది ఒక రకమైన పనిష్మెంట్, వాళ్ళే అనుభవం చేస్తూ ఉంటారు. ఇది ఒక రకమైన సెల్ఫ్ అనుభవం చేసే పనిష్మెంట్, మనం అనుభవం చేసే పనిష్మెంట్. ఇంకొక లెక్కాచారం ఏమంటే సంబంధ సంపర్క ద్వారా దుఃఖం ప్రాప్తి అయ్యేది. ఏతో సమझ सकते हो कि कैसे అంటే సంబంధ సంపర్క ద్వారా దుఃఖం ప్రాప్తి అయ్యేది. అది సెకండ్ నంబర్ లెక్కాచారం. ఎట్లా ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటారు, వాళ్ళు వాపసే ఇయ్యరు. అది ఒక లెక్కాచారం. సంబంధ సంపర్కలో వచ్చే వాళ్ళది లెక్కాచారం. లేదంటే మనది వాళ్ళు ఏమైనా తీసుకొని నష్టం చేసేస్తారు, అట్లా ఒక లెక్కాచారం ఉంటుంది. లేదంటే మనకు ఎప్పుడు చూసినా జగడాలి. వాళ్ళ ద్వారా మనకు మనశ్శాంతి లేదు, మన ద్వారా వాళ్ళకు మనశ్శాంతి లేదు, ఎప్పుడు చూసినా జగడాలు, ఈర్ష్యాద్వేషం. ఇది ఒక రకమైన లెక్కాచారం సంబంధ సంపర్కలో వచ్చే వాళ్ళతో. ఇది ఇంకా మీకు బాగా తెలుసు. మీరు ఎంతమంది దగ్గర కనెక్షన్లో వస్తారు, వాళ్ళు మీ దగ్గర నడుచుకునే విధానం, మీకు అశాంతి, వాళ్ళకు అశాంతి, మీకు కూడా మనసు దుఃఖం, బాధ వాళ్ళ ద్వారా వాళ్ళకు కూడా మీ ద్వారా ప్రాప్తి అవుతుంది. అట్లా వద్దంటేనే అయిపోతుంది. అది ఒక రకమైన లెక్కాచారం, సంబంధ సంపర్క ద్వారా దుఃఖాన్ని అనుభవం చేసేది. మూడో ప్రకారం ఏమంటే ప్రాకృతిక ఆపదాయం ద్వారా హిసాబ్ కితాబ్ చుప్త హోనా. మూడోది ఏమంటే ఈ ప్రాకృతిక ఆపదాల ద్వారా డేంజరస్ పరిస్థితి. కొందరు నిప్పు అంటుకొని చనిపోతారు, కొందరు నీళ్ళలో కొట్టుకొని పోతారు, కొందరిదేమో కార్ల పోతూ ఉండేటప్పుడు గాలి వచ్చి దూరంగా పారవేసేస్తుంది, అంత ఫోర్స్గా గాలి వచ్చేది. ఇట్లా ఈ 5 తత్వాలు వెరైటీగా దాని దగ్గర లెక్కాచారాన్ని సమాప్తి చేసుకునేది. అది కూడా పనిష్మెంట్ లెక్కలా వచ్చేస్తుంది. तो 3 प्रकार के आधार से हिसाब किताब चुप्त होता रहता है. ఈ 3 ప్రకారమైన ఆధారంతో లెక్కాచారం సమాప్తి అవుతూ ఉంటుంది. धर्मराज पुरी में संबंध और संपर्क द्वारा हिसाब व प्राकृतिक आपदाओं द्वारा हिसाब किताब नहीं होता है. అయితే ధర్మరాజ్ పురిలో ఈ సంబంధ సంపర్కం వాళ్ళతో ఏమీ ఉండదు, ప్రకృతి ద్వారా ఏముంటుంది. అది సూక్ష్మంగా లెక్కాచారం సమాప్తి అయిపోతూ ఉంటుంది. మనం చేసిన వికర్మానికి మనకు చింత, భయం, ఏదో ఫీలింగ్స్, ఏమో ప్రాప్తి లేదు, అన్ని ప్రాప్తి నుంచి అయిపోయినట్టుగా ఇదంతా ధర్మరాజ్ పురి లెక్కాచారం మన అనుభవం చేస్తాం. तो वो यहाँ साकार सृष्टि में होगा. सारे पुरानी खाते सभी के ख़त्म होनी ही है. इसलिए हिसाब किताब चुप्त होने की मशीनरी अभी तीव्र गति से चल रही है. బాగా చెప్తారు. ఇదంతా ఇప్పుడు ఈ శరీరం ద్వారానే మన అన్ని ప్రకారమైన పనిష్మెంట్ తీసుకొని లెక్కాచారాన్ని సమాప్తి చేసుకోవాలి. ఏంటంటే కొంచెం టైంలో అందరూ లెక్కాచారం సమాప్తి కావాలంటే ఇట్లా ఎవరి దగ్గర ఎవరి వెంట ఎవరికి అట్లంతా ఉంటే అన్నీ సమాప్తి అయిపోతుంది. కొంచెం టైంలో అన్నీ సమాప్తి కావాలంటే ఈ 3 రకాలుగా సమాప్తి అయిపోతుంది. దాని మిషనరీ ఇంకా ఫాస్ట్గా ఉంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు విశ్వమే ఏ సబ్ హోనే వాలా హీ. ఇప్పుడు ఈ విషయంలో ఇదంతా అవుతూ ఉంటుంది. కొందరు మీరు చూసి ఉంటారు, ఏ తప్పును చేయలేదు అనుకుంటారు, అయితే ఎవరో వచ్చి వాళ్ళని బాగా కొట్టి పోతారు. అది ఏమి లెక్కాచారం, ఏదో పూర్వజన్మ వాళ్ళకు ఉండేది. కొందరు సడన్గా పడిపోతారు,
బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, అది ఒక రకమైన లెక్కాచారం. ఇట్లా వెరైటీ ఉంది. ఈ వెరైటీ లెక్కాచారాస్ అంతా ఇప్పుడే సమాప్తి అయిపోవాలి, ఇంటికి పోయేందుకు ముందే. అన్ని లెక్కాచారం సమాప్తి అయ్యి ప్లెయిన్గా ఆత్మ ఇంటికి పోవాలి. तो कर्मों की गति का हिसाब किताब है. ఏమంతా జరుగుతుందో ఈ మనకు పనిష్మెంట్ రూపంలో, మన కర్మాని గతిది లెక్కాచారం. ప్రతి ఒక్కటి కూడా లెక్కాచారమే. अभी अपने आप को चेक करो कि मुझ ब्राह्मण आत्मा का तीव्र गति से तीव्र पुरुषार्थ द्वारा ये पुरानी हिसाब किताब चुक्त हुआ है, वह अभी कुछ बोझ रहा हुआ है. మనం చూసుకోవాలి, బ్రాహ్మణ ఆత్మ మనది ఫాస్ట్గా మన లెక్కాచారం సమాప్తి అయిపోతూ ఉందా అని మనం చుక్తు చేసుకుంటున్నామా ఫాస్ట్గా. అంటే ఈ బరువు అంతా ఏముందో అది దాని నుంచి లైట్ అయిపోతూ ఉన్నామా. మన ఆత్మ చాలా లైట్గా శాంతిగా సంతోషంగా ఉండేది అంటే లెక్కాచారం చాలా వరకు సమాప్తి అయిపోయింది. మన మనసులో ఇంకా దుఃఖం ఉంది, బరువు ఉంది, ఏదో ఒక రకమైన ఫీలింగ్స్ ఉంది అంటే ఎవరి దగ్గర ఏమో మనకు లెక్కాచారం ఉంది అని అర్థం. పురానా ఖాతా అభి కుచ్ రహా హువా హై యా సమాప్త్ హో గయా హై. इसकी विशेष निशानी जानते हो ना. పాత లెక్కాచారం ఇంకా ఉందా లేదు సమాప్తి అయిపోయిందా, దీని విశేష నిశాని ఏమి తెలుసా మీకు. तो श्रेष्ठ परिवर्तन में व श्रेष्ठ कर्म में कोई भी अपना स्वभाव संस्कार विघ्न डालता है या जितना चाहते हो जितना सोचते हो उतना नहीं कर पाते हो. और यही बोल निकलता है कि संकल्प मन में चलता है कि न चाहते भी पता नहीं क्यों हो जाता है, पता नहीं क्या हो जाता है. అంటే బాబా చెప్తారు, లెక్కాచారం సమాప్తి అయిందా లేదా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఒకటి మన శ్రేష్ఠ జీవనం, శ్రేష్ఠ పరివర్తన, శ్రేష్ఠ కార్యం చేస్తాం. అయితే దాంట్లో మనదే స్వభావ సంస్కారం ఒక్కొక్కసారి విఘ్న వేస్తుంది. అందువల్ల మనం ఎంత చేయాలో అనుకుంటామో అంత చేసానికి కాలేదు. అప్పుడు మనం సంకల్పం వస్తూ ఉంటుంది, నేను ఎంత చేయాలనో అంత చేసేదానికి కాలేదు, ఎందుకు అట్లా అని. మరి మాటలో ఇదే వస్తుంది, లే సంకల్పంలో వస్తుంది. వద్దనుకుంటే కూడా ఎందుకోసం ఇట్లా అయిపోతుంది. నేను ఏమి కావాలని చెయ్యాలా అనుకోలేదు, అయినా కూడా ఏదో ఒక తప్పు మన ద్వారా అయిపోతుంది. ఎందుకోసం? ఎందుకంటే పాత లెక్కాచారం ఇంకా ఉంది. పాత ఏదో జన్మాని పాపకర్మం పూర్తిగా పరివర్తన కాలేదు, అది విఘ్న వేస్తానే ఉంటుంది. పతా నహీ క్యూ హో జాతా హై, అట్లా సంకల్పం వస్తుంది. అయ్యో అనుకోలేదు, ఎందుకో తెలీదు ఈ విధంగా అయిపోతుందే, అట్లా వస్తుంది మనసులో. నేను బాబా కోసం అన్నీ మంచిది అన్నీ చేయాలా అనుకుంటాను, అయితే చేసానికి కాలేదు, ఎందుకు అట్లా అని సంకల్పం వస్తుంది. అంటే పాత లెక్కాచారం ఇంకా ఉంది అని అర్థం. కర్మని ఎప్పుడో చేసిన వికర్మాని లెక్కాచారం. वह स्वयं की चाहना श्रेष्ठ होते, हिम्मत उल्लास होते भी परवश अनुभव करते हैं. कहते हैं ऐसे करना तो नहीं था, सोचा तो नहीं था, लेकिन हो गया है. అంటే ఏ జన్మందో ఒక సంస్కారం బయట వచ్చేస్తుంది. మనం అనుకుంటాం సదా శ్రేష్ఠ కర్మే నా ద్వారా కావాలి, దాంట్లో ఉమంగ్ ఉత్సాహం కూడా ఉల్లాసం కూడా ఉంది, అయినా ఏదో ఒక మాటలో పరవశమైపోతాం, అనుభవం అయిపోతాం. అంటే దేనికో వశమైపోతాం.
ఏదో ఒక పాత సంస్కారానికి వశమైపోతాం. వద్దంటే కూడా వశమైపోతాం. మళ్ళా చెప్తాం, నేను ఇట్లా చేయాలా అనుకోలేదు, అయితే ఎందుకో నా ద్వారా అట్లా అయిపోయింది అట్లా అని. నీ కోపం రావాలే అనుకోలేదు, అది ఏమో వచ్చేసింది. ఇట్లా మాట్లాడాలని అనుకోలేదు, అయితే నేను మాట్లాడేశాను. అట్లా అంతా మనసులో వచ్చేస్తుంది. అంటే మనం ఏదో ఒకటి వశమై చేసేస్తాం. పాత స్వభావ సంస్కారానికి వశమయ్యేది అంటే కూడా ఇంకాను దాని లెక్కాచారం మన దగ్గర ఉంది అని అర్థం. అది పూర్తిగా పరివర్తన కాలేదు. యోగాని శక్తి అంత లేదు దాని పరివర్తన చేసానికి. అదే ఆ పాప కర్మ అట్లనే ఉండిపోయింది. అది కూడా పాప కర్మే కదా. వద్దంటేను మనం చేసేస్తాం, మరి దుఃఖాన్ని అనుభవం చేస్తాం, వేరే వాళ్ళకి కూడా దుఃఖం ఇచ్చేస్తాం మనం. ఇదంతా పాప కర్మని లెక్కాచారం ఇంకా ఉంది. वह किसी संग दोष के परवश, किसी वायुमंडल के వైబ్రేషన్ కే పరవశ हो जाते. ఈ 3 ప్రకారమైన పరవశం. ఒకట పాత స్వభావ సంస్కారానికి పరవశం, లేదంటే సంఘదోషానికి పరవశం, లేదంటే ఏదో ఒక వాయుమండల్ వైబ్రేషన్ అట్లా ఉంటుంది, దానికి వశమైపోతాం మనం. ఎవరిపైనో ప్రీతి పెట్టుకొని ఎవరినో మనం తిట్టేది, అది కూడా పరవశం అయ్యేదని అర్థమైందా? సో మన కోరిక ఏందో ఉంటుంది, అయితే అది పూర్తి కాలేదు, అందువల్ల వేరే వాళ్ళ పైన మనకు ఈర్ష్యాద్వేషం, ఇదన్నీ కూడా పరవశం అయ్యేదినే అర్థం. అది కూడా పాప కర్మని లెక్కాచారమే అర్థం. ఈ 3 ప్రకారం లెక్కాచారం వచ్చేస్తుంది. ఏ 3 ప్రకారం? మనదే పాత స్వభావ సంస్కారానికి వశమైపోతాం మనం, లేదంటే సంఘదోషానికి వశమైపోతాం, లేదంటే వాయుమండల్ వైబ్రేషన్, ఆ వైబ్రేషన్కు వశమైపోతాం. ఈ 3 ప్రకారమైన పరవశం స్థితి వచ్చేస్తుంది. तो न चाहते हुए भी हो जाता है, सोचते हुए न होना चाहिए, परवश बन सफलता को प्राप्त न करना, ये निशानी है. అంటే పాప కర్మని లెక్కాచారం ఇంకా ఉంది అని ఇదంతా అర్థం. మనకు కొన్ని టైంలో మనం అనుకుంటాం, ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా నడుచుకోకూడదు, ఇట్లా ఫీలింగ్స్లో రాకూడదు, ఇట్లా ఏడ్చకూడదు అనుకుంటామా లేదా? అనుకుంటే కూడా కాలేదు, అది పాటుగా ఉల్టా పని అయిపోతుంది. అంటే ఇదంతా నిశాని ఏమంటే ఇంకాను మనకు పూర్వజన్మాని పాత లెక్కాచారం, కర్మాని లెక్కాచారం లేదు, పాప కర్మాని బరువు మన తలపైన ఉంది అని అర్థం. అందుకే లైట్నెస్ ఫీల్ కాలేదు, సంతోషంగా లేదు, దీనికంతా ఆత్మ వశమైపోయింది. వశం కాకూడదు. ఇప్పుడు పవర్ఫుల్గా యోగాని స్థితిలో ఉండాలి, అప్పుడే పాపం భస్మం అవుతుంది. ఎక్కువగా మన టైం అంతా యోగాని గీయాలి, దాంట్లోనే పాపం భస్మ అయ్యేది. तो इन निशानियों द्वारा अपने आप को चेक करो, किसी भी प्रकार का बोझ उड़ती कला के अनुभव से नीचे तो नहीं ले आती. మన ఈ నిశానిలంతా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఏదో ఒక రకమైన బరువు మన ఉడ్తీ కళకు బదులుగా కిందగా ఏమో కింద వచ్చేస్తాం, స్టేజ్ పడిపోతుంది, పైన పోయేదానికి బదులుగా పడిపోతాం మనం. ఎందుకంటే ఈ ఒకటా సంఘదోషం, లేదంటే పాత స్వభావ సంస్కారానికి వశం, లేదంటే వాయుమండల్ వైబ్రేషమే అట్లా ఉంటుంది, దానికి వశం అయిపోతాం. तो किसी भी प्रकार का बोझ उड़ती कला के अनुभव से नीचे तो नहीं ले आती है. हिसाब चुक्त अर्थात हर प्राप्ति के अनुभव में उड़ती कला. మన లెక్కాచారం అంతా సమాప్తి అయిపోయింది అంటే మన గేమ్ అంతా ప్రాప్తి కావాలం, ఆ ప్రాప్తి అంతా జీవనంలో అనుభవం అవుతుంది. ఎగిరే కళలా ఉంటాం, ఎగిరే కళ. దీనికోసం మన పాప కర్మని లెక్కాచారాన్ని సమాప్తి చేసుకునేదానికి అంత ఫుల్ ఫోర్స్గా
ఆ టెన్షన్లో పురుషార్థం చేయాలి. అనవసరంగా వేరే వేరే మాటల్లో పోకూడదు. మనలో మన ఆత్మ ఎంత పవిత్రంగా ప్లెయిన్గా కావాలి, దానిపైన అటెన్షన్ ఇవ్వాలి. అర్థమైందా? ఒక్కొక్కసారి ఏమవుతుంది, కబ్ కబ్ ప్రాప్తి హై, కబ్ హై తో కబ్ రహా హుआ, अब रहा हुआ. तो इस विधि से अपने आप को चेक कर. दुखमय दुनिया में तो दुख की घटनाएं पहाड़ फट नहीं हैं. ऐसे समय पर सेफ्टी का साधन है बाप की छत्र छाया. छत्र छाया तो है ही है ना. అంటే బాగా చెప్తారు. ఇప్పుడు ఈ ఇంత దుఃఖాన్ని ప్రపంచం కొండ అంత దుఃఖం అయితే ఆ కొండ పగిలిపోవాలి కదా, గ్యారంటీ పగిలిపోతుంది కొండ. అయితే దాని నుంచి మనం సేఫ్టీగా ఉండాలంటే ఆ సేఫ్టీ సాధన ఏమంటే బాబా ఛత్రఛాయ, సదా బాబా ఛత్రఛాయలో ఉండాలి, బాబా నీడలోనే ఉండాలి మనం. ఛత్రఛాయ అర్థమైందా? అచ్చా, मिलन तो मना लिया है. यही मिलन मेला कितनी भी दर्दनाक सीन है, लेकिन मेला है तो ये खेल लगेगा, भयभीत नहीं होना है. అంటే ఎంత భయంకర పరిస్థితి ఆ టైంలో ఉండింది, అయినాను బాబాను మిలన్ చేస్తానికి వచ్చినారు. ఆ పరిస్థితి అంతా ఆటలాగా అనుభవం అవుతుంది. ఎంత భయంకర పరిస్థితి బయట, అయినా బాబా మిలన్ది పాట మనకు చాలా సంతోషంగా బాబానే మిలన్ చేస్తానికి వచ్చినాం. బాబా చెప్తారు, సదా ఇట్లా మిలన్ చేస్తూ ఉండండి బాబాని. అర్థమైందా? లెక్కాచారం ఇంకా ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? ఈ 3 పాయింట్ని బట్టి సెట్ చేసుకోండి. మనకు మనమే అనుభవం చేసేది ఒకటి హిసాబ్ కితాబ్. మరి వేరే వాళ్ళు ఒకవేళ వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకున్నారో ఏమో దాంతో దుఃఖం, లేదు వేరే వాళ్ళు మనకంటే ముందు పోతూ ఉంటారు, దాని దుఃఖం అవుతూ ఉంటుంది. లేదంటే వేరే వాళ్ళు మన పైన ఏదో చేస్తారు అనుకోండి, రిద్ధి సిద్ధి అది ఇది, దానిది ఒక దుఃఖం ఉంటుంది. ఇదన్నీ సమాప్తి అయిపోవాలి. అంత యోగా మన దగ్గర ఉండాలి. అర్థమైందా? మరి మన శరీరాన్ని అనేక ప్రకారమైన రోగాలు ఒకటి, అది ఒక పనిష్మెంట్. ఇట్లా 3 రకాల పనిష్మెంట్. దాని నుంచి మనం పూర్తిగా ఫ్రీ అయిపోవాలి. దానికి మన కర్మాని లెక్కాచారం ఏముందో దాన్ని చెక్ చేసుకోవాలి. తీవ్ర పురుషార్థం చేసేది అంటే ఏ ప్రకారమైన పాపాని బరువు మన తలపైన ఇప్పుడు ఉండకూడదు. अच्छा, ऐसे सदा स्वयं के सर्व हिसाब किताब चुक्त कर औरों के भी हिसाब किताब चुक्त कराने की शक्ति स्वरूप आत्माओं को బాగా చెప్తారు. ఈ విధంగా స్వయం సర్వ లెక్కాచారాన్ని చుక్తు చేసి వేరే వాళ్ళ లెక్కాచారాన్ని కూడా సమాప్తి చేయించేవాళ్ళు శక్తి స్వరూప ఆత్మలకు బాబా యాద్ ప్యార్ నమస్తే చెప్తారు. सदा दुख दर्दनाक वायुमंडल में रहते भी न्यारे और बाप के प्यारे रहने वाले रूहानी कमल पुष्पों को. అంటే ఈ దుఃఖ అశాంతి ఇంత నొప్పి వాతావరణంలో ఉండి కూడా దీని నుంచి వేరేగా బాబాకు ప్రియంగా ఉండే కమల్ పుష్పానికి బాబా యాద్ ప్యార్ నమస్తే చెప్తారు. सर्व आत्माओं के प्रति शुभ चिंतक रहने वाली श्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार नमस्ते. सर्व ఆత్మల పైన సదా శుభ చింతక్ పెట్టుకొని ఇట్లా శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. అర్థమైందా? బాగా డీప్గా మనలో మనం చెక్ చేసుకోవాలి. మనకు ఇంకాను ఏమేమి పాపకర్మ ఉంది దాన్ని సమాప్తి చేసేయాలి. ఏ ప్రకారమైన పాపం ఇప్పుడు చేయకూడదు, దేనికి వశం కాకూడదు. అర్థమైందా? అప్పుడే మనం తేలికగా ఉంటాం. ఏమేం ప్రాప్తి కావాలో అది ప్రాప్తి అవుతూ ఉంటుంది. లెక్కాచారం అంతా కూడా సమాప్తి అయిపోతూ ఉంటుంది.
మరి ఈరోజు సాకార్ వాణి వినండి. मीठे बच्चे, तुम पारलौकिक बाप को यथार्थ रीति जानते हो, इसलिए तुम्हें ही सच्चे प्रीत बुद्धि व आस्तिक कहेंगे. బాగా చెప్తారు. మీరు పారలౌకిక తండ్రిని గురించి యథార్థంగా తెలుసుకున్నారు, అందుకే మీది సత్యమైన ప్రీతి బుద్ధి లే ఆస్తిక్ ने అర్థం. माला प्रश्न, बाप के किस कर्तव्य से सिद्ध होता है कि वो भक्तों का रक्षक है? बाबा అది ఏ కర్తవ్యం నుంచి సిద్ధ అవుతుంది? బాబా భక్త ఆత్మలకు రక్షक అట్లా. सब भक्तों को रावण की जेल से छुड़ाना, इंसॉल्वेंट से सॉल्वेंट बनाना, ये एक बाप का ही कर्तव्य है. जो पुराने भक्त हैं उन्हें ब्राह्मण बनाकर देवता बना देते, यही उनकी रक्षा है. भक्तों का रक्षक आया है अपने सभी भक्तों को मुक्ति जीवन मुक्ति देने. అంటే బాబా చెప్తారు, బాబా కర్తవ్యం ఏమి రక్షక్ ఎట్లా సిద్ధ అవుతుందంటే, బాబా భక్త ఆత్మల్ని రావణ్ జైలు నుంచి విడిపిస్తారు. చాలా పేదవాళ్ళుగా ఉండే వాళ్ళని సౌకారిగా చేస్తారు. ఇదే తండ్రిది పని, కర్తవ్యం. మరి పాత భక్తు మనందరం ద్వాపరయుగం నుంచే వాళ్ళందరినీ బాబా బ్రాహ్మణుగా చేసి బ్రాహ్మణ్సో దేవతగా చేస్తారు. ఇది కూడా బాబా మన రక్ష చేసే దీని అర్థం. మరి భక్తుకు రక్షకు వచ్చినారు, అందరూ భక్తుకు ముక్తి జీవన్ ముక్తి ఇచ్చేదానికోసం. మరి పాట ఏమంటే, భోలానాథ్ సే నిరాలా బిగड़ी को बनाने वाला. अच्छा, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसरम मुख्य सार, श्रीमत पर चलकर श्रेष्ठ से श्रेष्ठ देवता बनना है. सारे विश्व की सच्ची सच्ची रूहानी सेवा करनी है. आदि सनातन देवी देवता धर्म की स्थापना में बाप का पूरा मददगार बनना है. బాబు చెప్తారు, శ్రీమత్ అనుసారంగా నడుచుకొని శ్రేష్టమైన దేవత కావాలి. మరి ఈ విశ్వాన్ని మనం శ్రేష్టమయ్యే దానికోసం సత్యమైన ఆత్మీక సేవ చేయాలి. ఆది సనాతన్ దేవి దేవత ధర్మస్థాపన అర్థంగా తండ్రికి పూర్తిగా సహయోగం ఇవ్వాలి. మరి రెండో పాయింట్, आत्मा को सच्चा सोना बनाने के लिए एक बाप के सिवाय किसी भी देहदारी को याद नहीं करना है. पारलौकिक बाप से सच्ची सच्ची प्रीत रखनी है. అంటే ఆత్మని సత్యమైన బంగారుగా చేసుకునే దానికోసం ఒక్క తండ్రి తప్ప వేరే ఏ దేహదారి పైన ప్రీతి పెట్టుకోకూడదు. మరి పారలౌకిక తండ్రి దగ్గర చాలా సత్యమైన ప్రీతి ఉండాలి. वरदान, अंतर्मुखी बन अपने समय और संकल्पों की बचत करने वाली विघ्न जीत भव. అంటే అంతర్ముఖి అయ్యేసి మన సమయం మరి సంకల్పం దీని పొదుపు చేసేవాళ్ళు విఘ్న జీత్ భవ. कोई भी नई पावरफुल इन्वेंशन करते हैं तो अंडरग्राउंड करते हैं. आप भी जितना अंतर्मुखी अर्थात अंडरग्राउंड रहेंगे उतना वायुमंडल से बचाव हो जाएंगे, मनन शक्ति बढ़ेगा और माया की विघ्नों से सेफ हो जाएंगे. बाहर मुक्ता में आते भी अंतर्मुख हर्षित मुख आकर्षण मुख मूर्त होकर रहो. कर्म करते भी ये प्रैक्टिस करो
तो समय की बचत होगी और సఫలత भी अधिक అనుభవ కరేగి. బాబా చెప్తారు, ఏదైనా పవర్ఫుల్ ఇన్వెన్షన్ చేయాలంటే ఆ సైన్స్ వాళ్ళు అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతారు. అంటే ఎక్కడ ఎవరిది డిస్టర్బెన్స్ లేదో అక్కడ వెళ్ళిపోతారు. శాంతిగా ఏకాగ్ర చేసుకొని ఇన్వెన్షన్ చేస్తారు. ఆ విధంగా బాబా చెప్తారు, మీరు ఎంతెంత అంతర్ముఖి అయిపోతారు అంటే అండర్ గ్రౌండ్లో పోదారు, అంతంత ఈ వాయుమండల్ నుంచి మనం సేఫ్టీగా ఉంటాం. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో వికారి వాయుమండల్, భయాని వాయుమండల్, చింత వాయుమండల్, దీని నుంచి మనం సురక్షంగా ఉండాలంటే మన అండర్ గ్రౌండ్ అంటే అంతర్ముక్త స్టేజ్లో పోవాలి. మరి మనం శక్తిని ఎక్కువ చేసుకోవాలి. బాబా ఏమంత పాయింట్స్ ఇస్తారు, దాని మనం చింతన చేస్తూ ఉండాలి. అప్పుడు మాయా విగల్ నుంచి మనం సేఫ్టీగా ఉంటాం, సురక్షంగా ఉంటాం. బాహర్ ఒకవేళ ఎవరి దగ్గరైనా మాట్లాడాలి, ఏమైనా చేయాలంటే కూడా మనసు అంతర్ముక్తాలో ఉండాలి, హర్షిత ముక్తాలో ఉండాలి, తర్వాత ఆకర్షణ మూర్తి అయ్యి ఉండాలి. అప్పుడు ఇట్లా ప్రాక్టికల్ కర్మం ప్రాక్టీస్ చేయండి. కర్మలో వచ్చేటప్పుడు ఇదన్నీ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మనం సురక్షంగా ఉంటాం. సఫలత కూడా మనకు ఎక్కువగా అనుభవం అవుతుంది. మరి స్లోగన్, बीमारी से घबराओ नहीं, उसे दवाई रूपी फ्रूट खिलाकर दवाई दे दो. బాగా చెప్తారు, మీకు ఆరోగ్యం బాగలేదంటే భయపడవద్దు, దానికి ఈ మందు అంతా ఫ్రూట్ లాగా, పండు, అనేక ప్రకారమైన మాత్రలు, అదంతా మన కోసం ఫ్రూట్ అంటే పండు, దాన్ని తినిపించి దాన్ని సరి చేసుకోండి, భయపడవద్దు. తర్వాత మాతేశ్వరి జీది అన్మోల్ మహావాక్య, మనుషులు సాక్షాత్కారమే కైసే జాతే. ప్రశ్న ఏమంటే మనుషులు సాక్షాత్కారంలో ఎట్లా పోదారు? మాతేశ్వరిది ఇది अनमोल महावाक्यम विरंड। ये जो साक्षात्कार में जाना होता है तो उनकी फिलॉसफी भी बहुत महीन है। ये अंतर्वाहक शरीर से जा कर के घूम आते हैं, जैसे कोई बाहर घूमने जाते हैं तो ऐसे नहीं घूमने गए तो मरा वाह, घूम करके फिर वापस लौट कर आए ना आएगा ना। బాబా చెప్తారు అంటే సాక్షాత్కారాన్ని రహస్యమే చాలా విచిత్రం, దాని ఫిలాసఫీయే చాలా డీప్గా ఉంది. సో సాక్షాత్కారంలో పోయేవాళ్ళు అంటే వాళ్ళకి కావాలంటే వాళ్ళు అంతర్వాహక శరీరంలో పోయి లోపల అట్లా తిరిగి వస్తారు, లోపల నుంచి పోదారు. ఎట్లా ఇప్పుడు ఎవరైనా బయట తిరిగేదానికి పోదారు, అది ఇది చూసేదానికి. ఇట్లా కాదు, వాళ్ళు చనిపోయినారని కాదు, పోయేసి వాపస్ వస్తారా లేదా, ఆ విధంగా వీళ్ళు కూడా అంతర్వాహక శరీరాన్ని ధారణ చేసుకొని డిటాచ్ అయ్యేసి పోదారు, ఎక్కడ ఏం చూడాలని చూసుకొని వచ్చేస్తారు. तो ये भी आत्मा इस बॉडी से निकल अंतर्वाहक शरीर से सैर करने जाती है। थोड़े समय के लिए इनकी आत्मा उड़ता पंछी, ये भी परमात्मा का काम है जो उनकी रस्सी को खींच दिव्य दृष्टि से उनको साक्षात्कार कराता है। అంటే అదేవిధంగా ఆత్మ కూడా ఈ దేహం నుంచి దూరంగా అంతర్వాహక శరీరం ధారణ చేసుకొని లోపలనే షికారిపోతుంది. కొంచెం టైం కోసం ఆత్మ ఎగిరిపోతుంది. అయితే పరమాత్మ పని ఏమంటే వాళ్ళకు దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం చేయించేస్తారు. जैसे रात को हम जब शरीर से न्यारे आत्मा हो सुखपद व स्वप्न की अवस्था में चले जाते हैं तो उसी समय शरीर शांत है, तो देह और देह के
धर्म भूल जाते हैं। परंतु ऐसे नहीं कोई शरीर से मर गए होंगे, नहीं, शरीर मर तो गया नहीं। फिर जब जागृत में आते हैं तो उस समय रात के स्वप्न की అవస్థ వర్ణన कर सुनाते भी అంటే బాబా చెప్తారు ఏ విధంగా ఇప్పుడు మన రోజు రాత్రి పడుకుంటాం, పడుకున్న తర్వాత నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వస్తే ఆత్మ శరీరం నుంచి వేరే అయినట్టుగా స్వప్నాన్ని ప్రపంచంలో పోయినట్టుగా అనుభవం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో మనం ఈ శరీరాన్ని ఫీలింగ్స్లో ఉండం, దేహభానం ఉండదు, శరీరం శాంతిగా ఉంటుంది. ఆత్మ మరి లోపల నుంచి ఏమేం సీన్ చూస్తూ ఉంటుంది స్వప్నాలు. ఇట్లా కాదు, అది చనిపోయింది దీని కాదు. మరి లేచి చూస్తే మనకు అదంతా ఒక్కొక్కసారి జ్ఞాపకం ఉంటుంది. స్వప్నాల్లో ఏం చూసినామో దాని వర్ణన చేస్తామా లేదా. ఆ విధంగా ఈ సాక్షాత్కారంలో పోయే వాళ్ళకి కూడా वैसे परमात्मा के साथ योग लगाने से परमात्मा फिर दिव्य दृष्टि से आत्मा को सैर कराते हैं. అట్లా పరమాత్మ దగ్గర మనకి యోగం ఉంటే బాబా ఏం చేస్తారంటే మనకు దివ్య దృష్టి ద్వారా లోపల షికార్లు తీసుకుపోతారు. అక్కడ ఇక్కడ మనం పోయి వస్తాం. ध्यान अवस्थाला పోదారని చెప్పండి. तो जब ध्यान से उठते हैं तो देखा हुआ साक्षात्कार वो फिर वर्णन करके सुनाते कि हम ये सभी देख के आए. మరి ఆ ధ్యానవస్థ నుంచి లేస్తే వాళ్ళు మరి వాళ్ళకి అయిన సాక్షాత్కారాన్ని వర్ణన చేసి చెప్తారు, నేను ఇట్లా ఇట్లా చూశాను అట్లా అని. तो ये स्वप्न रजोगुण तमोगुण भी होते हैं. ये ध्यान फिर सतोगुण अवस्था है. స్వప్నంలో మనకు ఎప్పుడైనా చెడ్డ స్వప్నం వస్తుంది, ఎప్పుడైనా మంచిది వస్తుంది. అవి రజోగుణం ఉండొచ్చు, తమో గుణం ఉండొచ్చు. అయితే ఈ ధ్యాన అవస్థలో పోయేవాళ్ళు సతోగుణి అవస్థలో ఉంటారు. तो ध्यान में कोई शरीर से मरता नहीं, मगर शरीर की भावना गुम हो जाती है. వాసన అంటే ధ్యాన అవస్థలో చనిపోయేది లేదు, కానీ శరీరాన్ని ఫీలింగ్స్ నుంచి మనం దూరంగా ఉంటాం. శరీరాన్ని అనుభవమే లేదు, ఫీలింగ్సే రాదు, శరీరం ఉంది అట్లా అని. సో జైసే क्लोरोफॉर्म देने से शरीर की सुध बुध भूल जाती है. देखो डॉक्टर साहब कोई अंग को टेढ़ा करते हैं या कुछ करते हैं तो इंजेक्शन लगा करके टेढ़ा कर देते हैं, परंतु और इंद्रिय तो चलती है. అంటే ఇట్లా ఇప్పుడు క్లోరోఫామ్ ఇస్తే మనం శరీరాన్ని ఫీలింగ్సే ఉండదు. క్లోరోఫామ్లో ఏమవుతుంది, ఆత్మ శరీరం నుంచి డిటాచ్గా మనసు బుద్ధి బాడీ నుంచి డిటాచ్ అయిపోతుంది. దానికి అనుభవమే కాదు. ఎక్కడ ఆపరేషన్ చేయాలన్నా అక్కడ చేస్తారు. ఒక్కొక్కసారి ఇప్పుడు ఆన్ ద స్పాట్ ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తారు. అప్పుడు వాళ్ళ పాటుగా ఏమైనా చేస్తూ ఉంటారు, మనకేం దాని నొప్పి అనుభవమే కాదు. అట్లానే ఉంటుందా లేదా. ఆ విధంగా ధ్యాన అవస్థలో ఆత్మ శరీరం నుంచి డిటాచ్ అయ్యేసి పైన పోతుంది, కానీ చనిపోయలేదు. మనసు బుద్ధిది మాట దాని స్మృతిలో పరమాత్మ స్మృతిలో ఉంటుంది. ఇది పరమాత్మ చేసే కమాల్, మనుషులకు ఇదంతా చేశాను కాదు. అర్థమైందా? ఓం శాంతి. शिव पिता